అండి. హాయ్. ప్రస్తుతం తెలంగాణలో మనకి రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన విధానం గురించి అయితే ప్రస్తుతానికి ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయన పరిపాలనలోకి వచ్చి చాలా తక్కువ టైం. ఇంత తక్కువ టైంలో ప్రతిదీ చెప్పాలంటే ఒకటైతే చెప్పగలుగుతాను. సో, ఆ ప్రాజెక్ట్స్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. దట్ ఈస్ గుడ్ థింగ్. అంటే 9 మంత్స్ అవుతుంది. మరి నిన్న మొన్న వచ్చిన ఏపీలో చూసుకున్నట్లయితే మనకి పెన్షన్స్ పెంచేశారు. అండ్ డెవలప్‌మెంట్ ఒకటి గురించి అని చెప్పేసి ఒకటి ఇక్కడ తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఏపీ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఇట్స్ వెరీ టూ డిఫరెంట్. బికాస్ హ్మ్. అంటే ఏపీ ప్రజెంట్ దే నీడ్ సమ్ క్యాపిటల్ సిటీ, దే నీడ్ ఆర్థికంగా కొంచెం వాళ్ళు నిలబడడానికి స్టెబిలైజేషన్ కావాలి. హ్మ్. బట్ ఆల్రెడీ స్టెబిలైజేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ. హ్మ్. సో ఇట్ విల్ వాళ్ళు ఏం చేసుకోని అవసరం లేకుండానే ఆల్రెడీ సమ్ ఆర్థికంగా కూడా తెలంగాణ కొంచెం హై స్టేట్లోనే ఉంది. ఎక్కడ ఏదైనా సరే వనరులు కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం ఫ్లడ్స్ పరంగా కానీ దాని పరంగా కానీ ఏపీ కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు. సో హ్మ్. తెలంగాణ పరంగా ప్రస్తుతానికి చెప్పడానికి ఏంటంటే 9 నెలల్లో ఓకే అని చెప్పొచ్చు, బట్ నాట్ గుడ్. అంటే బికాస్ ఈ అంటే గవర్నమెంట్ మెయిన్ ఇంకోటి లేడీస్కి ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఇది వెరీ వరస్ట్. హ్మ్. ఎందుకంటే మెయిన్గా స్టూడెంట్స్ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఓన్లీ సిటీ పరంగా ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే పెట్టుంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు దెమ్. బట్ ఇది ఫ్రీ ఫర్ స్టూడెంట్స్ గర్ల్స్ అని పెట్టుంటే అది వెరీ యూస్ఫుల్గా ఉండేది. బట్ అందరికి పెట్టడం వల్ల ఎవడెక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు ఖైరతాబాద్ కాడ ఉన్నది. హ్మ్. అసలు ఖైరతాబాద్కి ఎక్కడి నుంచి నల్గొండ ఖమ్మం ఇంతకుముందు అసలు రానోడు కూడా ఏం ఫ్రీ బస్సే కదా అని చెప్పి ఉరికొస్తున్నారు. సో ఇది మరీ వరస్ట్ దరిద్రంగా అవుతుంది. హ్మ్. అది ఇంకా ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇంకా టోటల్గా వరస్ట్ అవుతుంది. సో ఇదైతే వెరీ వరస్ట్. థాంక్ యూ అండి.